బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి వందల మంది రోగులు ఆసుపత్రి ముందు డాక్టర్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇదే విషయమై జిల్లా డాక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఫోన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. కలెక్టర్ ఆదేశాలతో ఆసుపత్రిని మండల తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ రాకేష్లు తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో ఏ ఒక్క డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో వైద్య అధికారుల తీరుపై తహసీల్దార్ శ్రీనివాస్ మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులను కేటాయించి సరైన వైద్యం అందించాలని స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అంటే మెడికల్ క్యాంపులు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు గ్రామాలలో? పాలకుర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి వివిధ గ్రామాల నుంచి వస్తున్నటువంటి రోగులకి ఈ రోజు వరకు కనీస సౌకర్యాలు కూడా కల్పించినటువంటి దుస్థితి నెలకొన్నది. వందల మంది పేషెంట్లు రోగాలతోని, విష జ్వరాలతోని వస్తున్నటువంటి పేషెంట్లకు ఏ ఒక్కరు కూడా కనీస ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి లేదు. పాలకుర్తిలో గత 40 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొంది. మారిన ప్రతి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మేము 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసినాము. ఎక్కడ కూడా ఏ ఒక్క రోగికి కూడా మేము ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని చెప్పినటువంటి పాలకులు ఎవరైనా సరే, మీరు ఇప్పుడు వచ్చి మీ కళతో చూడండి, వందల మంది పేషెంట్లకు ఒక్క డాక్టర్ ఉన్నాడు. ఆయన కూడా సిహెచ్ డాక్టర్ కాదు, ఆయన హోమియోపతి డాక్టర్. మేము ఆయనను వివరణ అడిగినాము. ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడికి సిద్ధార్థ రెడ్డి అనేటటువంటి డాక్టర్, రెగ్యులర్ డాక్టర్ ఉన్నాడు. ఆయన ఏ రోజు వస్తారో ఏ రోజు పోతారో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. నేను వచ్చి 10 రోజులే అవుతుంది. ఆ 10 రోజులలో కూడా మేము ఇప్పటికి దాదాపు 100 మంది మేము పేషెంట్లు చూసినామని చెప్పేసి అంటున్నారు. మేము ఈ హాస్పిటల్ని తనిఖీ చేసినాం. ఇప్పుడు 5గురు మాత్రమే ఆయన అడ్మిట్ చేసుకున్నాడు. 100 మంది పేషెంట్లను ఉంటే 5గురు మాత్రమే అడ్మిట్ చేసుకుంటే మిగతా పేషెంట్ల పరిస్థితి ఏంది? ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, అసలే వర్షాకాలం వ్యాధులు ఎక్కువ అవుతుంటాయి. సో ఇలాంటి సమయంలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో డాక్టర్స్ ఎందుకు అందుబాటులో లేరు? అంటే గత కొద్ది రోజులు కూడా పూర్తిగా సీజనల్ వ్యాధులు, అటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధుల విజృంభణతోని ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడదు. ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే డయాగ్నోసిస్ టెస్ట్ల పేరుతోని వేలలో వసూలు చేస్తున్నారు. ఆ డబ్బులు పెట్టుకోలేక పేద మధ్యతరగతి కుటుంబీకులు అనారోగ్యం పాలవుతే ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే పూర్తిగా వైద్యులు అందుబాటులో లేకపోవడం, ఒకవేళ ఉన్నా మందులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం ఉదయం ఈ రోజున ఆ పాలకుర్తి కేంద్రం ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి దాదాపు 400 పైగా పేషెంట్లు ఒకసారి క్యూ కట్టారు. అయినప్పటికీ కూడా వైద్యులు లేరు. ఉదయం 8 గంటలకు వచ్చినటువంటి పేషెంట్లు దాదాపు 12:30 వరకు కూడా వెయిట్ చేసినా కూడా ఒక్క డాక్టర్ రాలేదు. చివరగా అటు అక్కడ ఉండాల్సినటువంటి ఆ డిఎంఈలు కానీ, మిగతా ఆ పెథాలజిస్టులు కానీ ఎవరు రాకపోవడంతో వచ్చినటువంటి ఒకే డాక్టర్ దాదాపు 20 మంది కూడా చూసేలోపు ఆయన టైం ఏంటంటే వెళ్లే పరిస్థితి దాపురించింది. అంటే ప్రభుత్వ ఆసుపత్రులు నమ్ముకొని వెళ్తే పూర్తిగా అటు వైద్యులు రాకపోవడంతో తీవ్ర స్థాయి లోపల పేద మధ్య ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది స్వచ్ఛంద సంస్థ సంబంధించినటువంటి వ్యక్తులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ను వెళ్లి వెంటనే పరిశీలించిన ఆదేశాలు జారీ చేయడంతో తహసీల్దార్ ఆసుపత్రికి వచ్చి చూడగా అటెండెన్స్ రిజిస్టర్ లో కూడా దాదాపు 20 రోజుల నుంచి ఏ వైద్యులు కూడా వచ్చినట్లు లేదు. అందులో సంతానం కూడా లేవు. అంటే దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ ఆసుపత్రి పట్టించుకోకపోతున్నారు. అదే విధంగా సీజనల్ వ్యాధుల సమయం లోపల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం చెప్పింది. అయినా కూడా వైద్యులు పెడజేవిన పెట్టి ఇటు డ్యూటీని ఎగ్గొడుతూ ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రి లోపల వాళ్ళు పనులు చేస్తున్నారో, సొంతంగా ఆసుపత్రులు ఏదైతే నడుపుతున్నారో వాటిపైనే ఫోకస్ పెట్టి ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నారు. సో ఈ ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అన్నిట్లో కూడా ఇదే పరిస్థితి. సో దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, వైద్యులను అందుబాటులో ఉండే విధంగా చూడాలి. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యం లోపల ఇంకా అధికంగా వాళ్లకు డ్యూటీలు వేయాల్సింది పోయి ఉన్న వైద్యులు కూడా రాకపోవడంతో చావే దిక్కు అనేటువంటి ఒక ఆవేదన కూడా అటు అనారోగ్యం పాలైనటువంటి వ్యక్తులు కనిపిస్తుంది. దీనిపై ప్రభుత్వం మీద చర్యలు తీసుకున్న డిమాండ్ అయితే పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తం కూడా వినిపిస్తూ ఉంది. రైట్ వేణు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.